మంది ఉన్నాం కదా, అది కూడా చెప్తా, అది కూడా చెప్తా, అలాంటి కూడా చెప్తా, అలాంటి కూడా చెప్తా, అలాంటి కూడా చెప్తాను, చెప్పండి. అలాంటి కూడా చెప్తా వినండి. ఇప్పుడు అదే నేను చెప్తా, మీరు వినాలా? నేరాన్ని రాజశేఖర్ గారు అరే చెప్తానంటే ఎందుకు మాట్లాడతారు మీరు? నాకు చెప్పనండి. ఇప్పుడు నేరాన్ని ఎట్లా జరిగిందో మీకు మీలాంటి వాళ్ళు కూడా అర్థమైతే కనీసం ఆలోచించన్నా మాట్లాడతారు. కాబట్టి నేను చెప్పేది తినండి. 4200 ఉన్న షాపుల్ని 3200 షాపులకు తగ్గిస్తే, రేట్లు ₹2 చేస్తే అప్పుడు డబుల్ ఆఫ్ ది ఇన్కమ్ అవుతుందా, సింగిల్ ఆఫ్ ఇన్కమ్ అవుతుందా? తప్పు లెక్క. 4380 షాపుల నుంచి 2934 షాపులకి కుదించాం. చెప్పేది మన పూర్తి అవనివ్వండి సార్, పూర్తి అవనివ్వండి. తప్పు లెక్క చెప్పారు. పూర్తి కాకనే తప్పుడు అది ఒప్పో తప్పు మీరు ఎట్లా చెప్తారు? మాట్లాడిన తర్వాత కదా నేను తప్పు చెప్తే మళ్ళీ కరెక్ట్ చేస్తారు కానీ ఆగండి మీరు. ఇప్పుడు రూపాయి వస్తువు ₹2 చేస్తే, ₹2 వస్తువు ₹8 చేస్తే లాభం ఇంత ఏంది, ఇంత పొడుగు పెరుగుతుంది. కాబట్టి ఈ అక్కర్లేని లాజిక్లు పబ్లిక్ నమ్ముతారని చెప్పి మాట్లాడితే ఎవరు పబ్లిక్ ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు డిజిటల్ జరిగిందంట. 1,00,000 కోట్లలో 600 కోట్ల డిజిటల్ పేమెంట్ అండి. అంటే ఎంత పర్సెంట్ అండి? 0.6% డిజిటల్ పేమెంట్. మిగతా డబ్బులు ఎందుకు తీసుకున్నారంటే దానికి జవాబు చెప్పరు. అరే అదాన్ కంపెనీ, దాని పుట్టుక మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది. దాని ప్రమోటర్స్ మిథున్ రెడ్డి గారు, ఆ లీజ్ అగ్రిమెంట్ అంతా కూడా SPY రెడ్డి ఇంకో కంపెనీ తీసుకున్నారు. దానికి ఒక SPY రెడ్డి డిస్టరీస్ కు మాత్రం 750 కోట్ల రూపాయలు ప్రాఫిట్ చూపించారు. ఆ 750 కోట్ల రూపాయల్లో 400 కోట్ల రూపాయలకు బంగారు షాప్ లో GSTలు కట్టి GST బిల్లు తీసుకున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మీరు క్లాత్ మర్చెంట్ దగ్గరకు పోయేసి వాళ్ళ దగ్గర బట్టలు కొన్నట్టు GST బిల్లు తీసుకున్నారు. ఏది 750 కోట్లకి 750 కోట్లకి ఇవి GST బిల్లు మీరు పెట్టినట్టువే, మేము పెట్టినట్టువే కాదు, మీరు సమర్పించినట్టువే, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఉండేటివే. కాబట్టి ఊరికే మనం ఏదో రాజశేఖర్ గారు మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ సరే ఓకేలేండి, ఆరోపణ కాదు. వెంకటేశ్వర గారు మాట్లాడండి. వెంకటేశ్వర గారు రెస్పాండ్ అవ్వండి. ఒక నిమిషం. ఇప్పుడు జనరల్ నాకు తెలిసి డిబేట్ లో ఎవరన్నా రాజశేఖర్ గారు మాట్లాడితే ఆయన ఊరికే విపరీతమైన కోపం వస్తుంది. మరి ఎందుకో పాపం ఇవాళ బ్యాలెన్స్ తప్పాడు ఆయన. ఇవాళ బ్యాలెన్స్ తప్పి పాపం ఎందుకంటే నిజాలు బయటకు వస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. రాజశేఖర్ గారు వినండి రాజశేఖర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆరోపణలే కదా, గమ్ముకుండండి అప్ప. మీరు ఎందుకు ఊరికే బుధాలు తడుగుకుంటుంటారు? మీరు చెప్పినట్టుగానే ఆరోపణలేను అవన్నీ ఇంకా తేలాలి కదా. ఎందుకు మీరంతా మరి ఉనికెందుకు? మీకు ఉలుకు పడద్దు, మీరు ఉండండి, అన్ని బయటకు వస్తాయి. ఎక్కడికి వెళ్తాయి అంటే లాస్ట్ అది మీ నాయకుడి దగ్గరికి లాగుతుంది. ఎందుకంటే దీనికి ఈ పాలసీ తీసుకొచ్చిందే మీ నాయకుడు కాబట్టి. ఎవరైతే ఒక పాలసీని పెట్టారో ఆ పాలసీని హెడ్ ఆఫ్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్ ఆఫ్ ఖచ్చితంగా దీంట్లో చేర్చాల్సిన వారు గారు. అదే కదా స్కిల్ డెవలప్మెంట్ లో చేసింది, చంద్రబాబు నాయుడు గారి విషయంలో చేసింది అదే కదా వీళ్ళు. మరి వీళ్ళకి వచ్చేదానికి ఎందుకు ఉండదు? అది మమ్మల్ని ఎందుకు చూపిస్తున్నారు, మా వాళ్ళు ఆయన భార్యను ఎందుకు చూపిస్తారంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళ దగ్గరికి వస్తుందబ్బా. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా తప్పదు, అనిపించి తీరాల్సిందే కూడా. చేపల మార్కెట్ 750 కోట్లకి ఒక ఆదాన్ కంపెనీలో ప్రాఫిట్ చూపించింది 740 కోట్లు. ఒక ఆదాన్ కంపెనీలో ప్రాఫిట్ చూపించింది 740 కోట్లు. 400 కోట్ల రూపాయలకి 350 కోట్ల రూపాయలు 340 కోట్ల రూపాయలు చూపించారు. అరే నేను అడిగితే చెప్పండి. సరే సరే ఓకే. అదే ఆధార్ కంపెనీ చేస్తున్నారు కదా, మరి ఎందుకు మోస్తున్నారు ఇప్పుడు వాళ్ళని? ఎవరిని మోస్తున్నారు? మీరు, ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అరే మీరు అడిగింది ఎవరు మోయట్లేదు, మోయాల్సిన అవసరం ఎవరికి లేదు ఇక్కడ. నేను అడిగిన దానికి సమాజం ఆధార్ కంపెనీ ప్రమోటర్ ఎవరు? వెంకటేశ్వర గారికి ఇవ్వండి. దాంట్లో వెంకటేశ్వర గారికి ఇవ్వండి ఒకసారి. వెంకటేశ్వర గారు చెప్పండి, ఆయనకి ఏమైనా సింగిల్ ఫ్లేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఒక పక్కన క్లియర్ గా మనకి ఎవిడెన్స్ కనిపిస్తున్నప్పుడు, ఎవిడెన్స్ కనిపించిన తర్వాతే ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేయడం జరిగింది.
ఇప్పుడు అక్కడసేపు రాజశేఖర గారు అనుకుంటున్నా ఆరోపణలే కదా, ఎందుకు మీకు ఉనికండా? మీరందరూ కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. రైట్ రైట్ ఓకే అండి, చూద్దాం కడిగిన ముఖ్యంలో ఎవరు వస్తారో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ విజయసాయి గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. కాకమాన రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణాంజనేయ గారు.